హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎంపీటీ వ్లాగర్స్. మా ఫ్రెండ్ గడ అయితే మొన్న కొత్త బండి అయితే కొన్నాడు, బెనలీలో కీవే ఎస్ఆర్ 125cc. సో బండి రివ్యూ అయితే తీయబోతున్నా. దీని అయితే 3 days అయితే వాడాను. దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో, కొనడానికి బాగుంటుందా లేదా, ఎంత దూరం అంటే నార్మల్గా ఇది ఆన్ రోడింగ్ కానీ వేసుకెళ్ళే వాళ్ళు, ఆఫ్ రోడింగ్ వేసుకెళ్ళే వాళ్ళకి పనికొస్తుందా లేదా, దూరంగా వెళ్ళే వాళ్ళకి కానీ, ట్రిప్స్కి కానీ, దేనికన్నా కానీ, లేకపోతే ఓన్లీ సిటీ పర్పస్ వరకైనా, ఇవన్నీ నేను డీటెయిల్గా అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. ఈ బండి వచ్చేసరికి అయితే 125cc బండి, ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇక మనం స్పీడోమీటర్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆర్పిఎం, స్పీడ్, ఓడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ వస్తుంది. ఏబిఎస్ అని సింబల్ కూడా ఉంది కానీ ఉందో లేదో తెలియదు. ఇంకా మనం ఈ లెఫ్ట్లో చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకటి ఇస్తారు, ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్, హారన్, ఇంకా హజార్డ్ లైట్స్. దీంట్లో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి, అంటే 2 టైప్స్లో బ్లింక్ అయింది. ఇక మనం ఈ రైట్లో చూసుకుంటే బ్రేక్ రిజర్వాయర్ ఇచ్చారు, .3.4. ఇది హై అండ్ బల్లలో ఉంటుంది. ఇంజన్ కిల్ స్విచ్, ఇంకా పవర్ స్టార్ట్ కూడా ఇచ్చారు. ఈ ఫ్రంట్ చూసుకున్నామంటే మనకి రౌండ్ హాలోజన్ టైప్ వచ్చింది. ఇంకా దాని చుట్టూ కూడా ఎల్ఈడి డిఎల్ఆర్ స్ట్రిప్స్ పెట్టారు. ఇక మనం ఈ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి, అసలు అంతే ఎట్లా పాతకాలం లుక్లో వచ్చింది. అంటే మనకి అప్పట్లో ఉండేవి కదా బళ్ళు, యమహా ఇట్లాంటి బళ్ళు, అట్లా ఆ లుక్లో వచ్చింది. అంటే 125ccలో ఇంత మంచి క్లాస్ ఉన్న బండి తీసుకొచ్చారంటే బాగుంది. ఇంకా దీని కాస్ట్కి దీనికి కూడా చాలా రీజనబుల్ అన్నట్టే ఉంది. ఎందుకంటే హై అండ్ బళ్ళల్లో చూస్తాం కొన్ని ఫీచర్స్, అట్లాంటివి దీంట్లో ఉన్నాయి. కానీ దీని ఇంజన్ ఇదంతా ఓపెన్ ఉండటం వలన డస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది. అంటే బురద కూడా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒకవేళ నీళ్ళలో పోయినా కానీ. అండ్ మనం ఇక్కడ ముందర చూసుకుంటే మనకి ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి 3 బ్రేక్ క్యాలిబర్స్ అయితే ఇచ్చారు చిన్నవి. ఇంకా డిస్క్ కూడా చూడండి, అంటే 300mm సైజు ఉంటుంది. అది మనకి ఎట్లా అంటే పెద్ద బళ్ళల్లో ఉంటాయి చూసినారా, అంత చాలా పెద్దగా ఇచ్చాడు చెప్పాలంటే. ఇక మనం ఈ టైర్ల విషయానికి అయితే వస్తే మనకి బటన్ టైర్స్ అయితే వచ్చింది. ఫ్రంట్ 110 ఇచ్చాడు, బ్యాక్ వచ్చేసరికి ఏమో 130 వచ్చింది. ట్యూబ్ టైర్స్ ఇవే. ఎక్కడైనా పంచర్ అయినా కానీ మొత్తం టైర్ అయితే తిప్పుకోవాలి. దీనికి స్పోక్ వీల్స్ వస్తుంది టైర్స్కి అయితే. ఇక ఇంజన్ విషయానికి వచ్చామంటే దీని పవర్ వచ్చేసరికి 9.7 PS ఉంది. ఇంకా టార్క్ ఏమో 8.2 ఉంది. ఇంకా మనం బ్యాక్ సైడ్కి వస్తే చిన్న రౌండ్ టెయిల్ లైట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సైలెన్సర్ విషయానికి వస్తే నార్మల్, అంటే హీరో ఇంకా ప్యాషన్ బళ్ళకి వస్తే చూసినారా అట్లాంటిదే, లౌడ్ సౌండ్ అయితే ఉండదు. మనం ఈ బండి ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే 14.5 లీటర్స్ అయితే ఇచ్చారు. అంటే 125ccకి చాలా పెద్ద ట్యాంక్ ఇది. మనకి దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 120 పడుతుంది. దాని మీద ఒక 30-40 వేలు ఎక్స్ట్రా వేసుకోండి. నేను ఈ బండి అయితే టెస్ట్ రైడ్కి అయితే తీసుకెళ్తాను. దీని బండి పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ఎట్లా ఉందో చూపిస్తాను. ఇది హ్యాండిల్ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అంటే ఒక 150 kgs ఉంటుందా, 125-150 kgs ఉంటుంది. సో ఏంటంటే చాలా ఈజీ టు హ్యాండిల్. ఇది మనము అటు ఇటు ఎట్లా తీసుకెళ్తే అట్లా, ఇంకా ఎట్లా హ్యాండిల్ ఎటు తిప్పితే అట్లనే. ఇక సో ఈ బండి కూడా ఓవర్ హీట్ అవుతుంది కొంచెం. అంటే నార్మల్ 3 days అయితే వాడాం కదా, సో అదొకటి అయితే డిమోడ్లో ఉంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఏబిఎస్ సిస్టమ్ అయితే లేదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్స్ అయితే కంపైర్డ్ ఉన్నాయి. ఒరే బాబు బండి అయిపోయిందనా? ఒరే హీట్, ఆ కాలికి కొంచెం పొగ తగులుతుంది తెలుసా, వేడి. అది ఫస్ట్ సర్వీసింగ్ వరకు ఇంతనా లేకపోతే ఎట్లా? చూసారా గుంట చూసా. కానీ సస్పెన్షన్ మాత్రం నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది నడిపేటప్పుడు కూడా. అంటే సీట్ వచ్చేసరికి మనకు చిన్నదే కానీ చాలా కంఫర్ట్ ఉంది నడిపేటప్పుడు. నాకు ఎట్లా అంటే ఒక పాత యమహా ఫీల్ అయితే వస్తుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే నడుపుతుంటే. అంటే చాలా లైట్ వెయిట్ కదా, మనం దీంతో ఆడుకోవచ్చు మంచి బండితో. ఇందాక నేను అన్నా కదా అంటే యూస్తో వాడుకోవచ్చు అని చెప్పి. అంటే ఇది సిటీలో తిరగడానికి బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసి దీనికి ఒక 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూప్ అయితే చేయాలి. బ్రేక్ సిస్టమ్ కూడా ఇదిగో చూడండి, కరెక్ట్ ఇదిగో ఇట్లా వేస్తే మస్తు ఉంది. అసలు ఆగుతుంది, మన మాట వింటుంది. బ్రేక్ అనేది వేరే బళ్ళు అనుకో ఈ పాటికి స్కిడ్ అయిపోయేవి. దీనికి బ్రేక్ సిస్టమ్కి అయితే మంచిగా ఉంది. అసలు చేశారా? కాకపోతే దీంట్లో ఒక 50-60 స్పీడ్లో వెళ్ళామంటే హ్యాండిల్ మాత్రం లైట్గా షేక్ అయితే ఇస్తుంది, ఊగుతూ ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు వరకు అయితే బండి అయితే టెస్ట్ చేసాం, మాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ కాస్ట్ ఈ బండి అయితే చాలా వర్త్ అనిపించింది. నడిపేటప్పుడు కూడా చాలా కంఫర్ట్ ఉంది. నేను మీ కింద చెప్పాక హజార్డ్ లైట్స్ అని ఇది ఇట్లానే ఉంటుంది. వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ మా 1000 లైక్స్ వచ్చిందని నేను దీన్ని మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట సింబల్ మాత్రం గట్టి కొట్టండి.